ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎడ్రీమ్. నేను రేచల్. అందరూ యంగ్గా ఉండడానికే ఇష్టపడతారు. ఎవరు ముసలితనం కోరుకుంటారు చెప్పండి. కానీ వయసుతో పాటు స్కిన్ ముడతలు పడడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీని నుంచి బయటపడడానికి ఎన్నో ట్రీట్మెంట్స్ ఈ రోజున మనకు అందుబాటులో వచ్చేసాయి. కానీ యాంటీ ఏజింగ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇదే కదా మీ డౌట్. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ఐడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్నేహ వేమూరి, డెంటల్ డాక్టర్ అండ్ మోటివేషన్ స్పీకర్ అండ్ నేషనల్ యోగా ట్రైనర్. నమస్తే అండి. నమస్తే. యాంటీ ఏజింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక బిగ్ ప్రాబ్లం. చాలా క్రీమ్స్ వాడేస్తుంటారు కదా. ఏం చేయాలి చెప్పండి. యా అవునండి, యాంటీ ఏజింగ్ కి చాలా డిమాండ్. అంటే బికాస్ బాగా క్రీమ్స్ వాడుతూ ఉంటారు, నైట్ క్రీమ్స్ అంటారు, డే క్రీమ్స్ అంటారు, చాలా ప్రోడక్ట్స్ వాడుతుంటారు. నేనేమంటానంటే మనం న్యాచురల్గా కూడా యాంటీ ఏజింగ్ ప్రాసెస్ని మనం అంటే ఏజింగ్ ప్రాసెస్ని ఆపొచ్చు. యాంటీ ఏజింగ్ ప్రాసెస్ మన బాడీలోనే మనము రోజు చేసే ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనకి యాంటీ ఏజింగ్ అవుతుంది. నేను అది మీకు ఈరోజు చూపిస్తాను. ఇది ఎలా అవుతుంది, అసలు ఏం క్రీమ్ వాడకుండా యాంటీ ఏజింగ్ ఎలా అవుతుంది అంటే, మీ బ్లడ్ సర్క్యులేషన్కి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అంటే మీ ఫేస్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్కి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ కనుక మీరు రోజు యాక్టివేట్ చేస్తే అప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మీకు యాంటీ ఏజింగ్గా ముడతలు రాకుండా తొందరగా మీకు బాగా పనిచేస్తుంది. సో నేను చెప్తాను ఎట్లా అంటే, ఫస్ట్ వచ్చేసి మీ షోల్డర్ పైకి లేపాలి, హ్యాండ్ పైకి లేపాలి. లేపి షోల్డర్ కింద ట్యాప్, ఇక్కడ ట్యాపింగ్ చేయాలి. ఎన్నిసార్లు? ఓ రోజు ఒక 10 టైమ్స్ చేయాలి. మార్నింగ్ అండ్ నైట్. మార్నింగ్ మీరు లేచినప్పుడు ఒకసారి అండ్ నైట్. ఇట్లా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత రైట్ హ్యాండ్, రైట్ సైడ్ 10 టైమ్స్. 10 బెడ్ మీద ఉండి కూడా చేయవచ్చు. అదే చెప్తున్నారు. లేవగానే మీరు ఫస్ట్ పడుకునేటప్పుడు మీరు జస్ట్ హ్యాండ్ ఇట్లా రేస్ చేసి 10 టైమ్స్ ఇక్కడ, 10 టైమ్స్ ఇక్కడ ట్యాపింగ్ చేయాలి. లేపాలి. లేపి మీరు మీ కంఫర్ట్ లెవెల్ ఏంటంటే మీ ఇక్కడ ట్యాపింగ్ చేయాలి. షోల్డర్ దగ్గర ఇక్కడ స్పాట్ ట్యాపింగ్ చేసి, తర్వాత ఇక్కడ ఎల్బో దగ్గర కూడా 10 టైమ్స్, ఇక్కడ ఒక 10 టైమ్స్. ఇక్కడ చేస్తే ఫేస్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా? అదే కదా ప్రెషర్ పాయింట్స్ ఇవి. ఓకే. దీని వల్ల ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి సర్క్యులేషన్ అవుతుంది మన ఫేస్. చాలా అంటే 10 టైమ్స్ అంటే మీరు ఫస్ట్ మీకు అలవాటు అవడానికి చెప్తున్నా. దాని తర్వాత మీరు డే అంతా ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ ఒక 10 టైమ్స్, ఈవినింగ్ ఒక 10 టైమ్స్ చేస్తే బెటర్. చాలా బాగుంది. చాలా ఈజీ. చూడండి, మీరు డబ్బులు వేస్ట్ చేయక్కర్లే ప్రోడక్ట్స్ పైన. జస్ట్ 10 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయాలి. ఖాళీ కూర్చున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 10 టైమ్స్ ఇదైనా ట్యాప్ చేయండి. ఇది ట్యాప్ చేస్తే ఇంకా బెటర్. ఇది చాలా మంచి యాంటీ ఏజింగ్. చంక కింద ఇట్లా కంప్లీట్ ఇలా అనాలా? ఇలా పెట్టి మీ ఎల్బో దగ్గర ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ట్యాప్ చేయాలి. ఒకటి ఈ జాయింట్, ఒకటి ఈ జాయింట్. మీకు యాంటీ ఏజింగ్ ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చు. ఏంటంటే మీరు మరీ ముసలిగా అయిపోయాక 70 yearsకి చేస్తా అంటే కాదు. మీరు అట్లీస్ట్ ఒక 25 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, 25 years గుర్తుపెట్టుకోండి, 25 ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఇది చేస్తే నిజంగా ముడతలు రావు. అండ్ మీరు ఏ క్రీమ్ ప్రోడక్ట్ వాడక్కర్లేదు. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మీకు ఆ సాగినెస్, ఆ డల్నెస్ అనేది ఉండదు. యాంటీ ఏజింగ్ అనుకున్నానంటే యాంటీ ఏజింగ్ రాకుండా ఉండాలంటే ఫేస్ కి ఏమైనా ఎక్సర్సైజ్ చెప్తారేమో, సో దాని వల్ల ఫేస్ లో బ్లడ్ సర్క్యులేట్ అవుతుందేమో అనుకున్నా. సో ఇది న్యూ టైప్ అన్నమాట. ఇది చాలా వరకు ఏంటంటే మీకు యోగా ప్రాక్టీసెస్ లో తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఏజింగ్ మెథడ్స్. అంటే ఫేస్ గ్లోకి అన్నిటి వేరే రకాల ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే మెయిన్ గా యాంటీ ఏజింగ్ కి బాగా పనికొస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని ఇచ్చేయండి. అండ్ దీంతో పాటు మెయిన్ గా అందరు మిస్ అయ్యేది ఏంటంటే స్లీప్. ఓకే, కంపల్సరీ ఇవి చేస్తే నేను యాంటీ ఏజింగ్ అయిపోతా అని కాదు. దీంతో పాటు 8 hours స్లీప్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అట్లీస్ట్ 8 hours స్లీప్ మీరు పడుకొని ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీరు కంపల్సరీ యాంటీ ఏజింగ్ అవుతారు. అండ్ మీకు ఎప్పుడు ముడతలు రావు. జపనీస్ వాళ్ళు ఇది ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఓకే. యా సో దానివల్ల
ఆ! మనకు యాంటీ ఏజింగ్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అంతే. ఎంత చా ఈజీగా ఉంది కదా! చాలా ఈజీ టిప్. చూసారు కదా వ్యూవర్స్. నిజంగా మీరు ట్రై చేయండి. అంటే వెంటనే ట్రై చేసి నెక్స్ట్ డేనే రాదనుకోండి. యాహ్! ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అనేది మీరు చూస్తారో లేదో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నిజంగా ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతే ఎంతోమందికి యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్ నుంచి బయటపడే ఒక చక్కటి ఈజీ టిప్ దొరికినట్టే గదా! సో చాలామందికి వీలైతే షేర్ చేయండి. లైక్ చేయండి మా వీడియోని. సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటాను.